చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న కోపమ్మ ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల బాబు నిన్న కాకమన్న గలీలోకి వచ్చాడు ఆడికే గంగూలీ సాంగ్ ఎత్తే ఎప్పటి నుంచి ఎడుతున్నావు అక్కడ నాకు ఎలాంటి సాంగ్ కావాలి పెట్టవే పెట్టే సాంగ్ పెట్టే మంచి సాంగ్ ఆటకవాలా పాటకవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిట్ట కవాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఇది పర్ఫార్మెన్స్ అంటే ఇది డాన్స్ అంటే బాగుందిలే ఏంటో మంచి హుషారుగా ఉన్నావు ఏముంది మా సేసింగ్ చేసు స్కిట్ కొట్టానంట అందుకే హుషారుగా ఉన్నా అబ్బా శేషు స్కిట్ కొట్టేందుకు అంత హుషారుగా ఉంటే మా పటాస్ ప్రకాష్ స్కిట్ కొట్టి మేమెంత ఆనందంగా ఉండాలి కొట్టాడంటే గుర్తొచ్చింది మొన్న మీరు లేని సమయం చూసి వాడు నాకు కన్ను కొట్టాడండి కొట్టాడా అవునండి తెలిసే కొడతాడని అడుగురా ఆడు కొడతాడని తెలిసే నేను లాస్ట్ వీక్ ఆడు కొట్టేసా కన్ను అడగరా అంటే నాతో అంటావేంట్రా వాళ్ళని అడుగు రే బీసబారావు మా వాడు కన్ను కొట్టాడు నేను లేని టైం చూసి నా దగ్గర టైం లేదు టైం చూడడానికి కొట్టా అంటే టైం చూడడానికి కొట్టాను కొట్టావు కొట్టానా కన్ఫర్మ్ ఏంట్రా వాడు నిలిసి అడుగు ఏరా కొట్టావట కొట్టాను రా ఇప్పుడు ఏం చేస్తావు అలాగని చెప్తా ఊరుకుంటా కదా వెళ్ళు ఊరుకుంటాలే మావుని కనుకొట్టాను నువ్వేంటి ఏంటి నీ లైన్ చూసి మా మావుని కనుకొట్టాను నువ్వు నేనే మీ ఆవిడ కొట్టలేదు నేను మా ఆవిడ కొట్టినప్పుడు మా ఆవిడ ఉంది వెనకాల మీ ఆవిడ ఉంది మీ ఆవిడ కొట్టడానికి ఫీల్ అయింది అంతే అవునా నాకు కడుపు మంటగా ఉందండి ఏంటి కడుపు మంటగా ఉంది కడుపు మంటగా ఉందా ఎప్పటి నుంచి దాని మెడలో రవ్వల నెక్లెస్ చూసినప్పటి నుంచి అబ్బా ఏమైందండి నా గుండె ఒప్పుకుందే ఎప్పటి నుంచి నువ్వు ఆ నెక్లెస్ చూసిన దగ్గర నుంచి ఏమైంది మీకు చెప్పలేదు కదా మూడో నెల గట్టిగా చెప్పు పక్కన వినిపించాలి మూడో నెల ఏమే మన పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది సంవత్సరం కూడా కాలేదు సంవత్సరం కూడా కాలేదు అద్దె మగాడంటే ఆడి పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది 2 సంవత్సరాలు వినిపించాలి అడిగి 2 సంవత్సరాలు ఒరే పెళ్ళి 10 నెలలు అవుతుంది నీకు అయినా టూర్కి వెళ్ళావు టూర్ అయినా ఇప్పుడు వచ్చావు 3 నెలలు ఎందుకు వచ్చాయని చెప్పి ఆరాధన ఆనందపడతాడు దరిద్రుడని ఎప్పుడు వచ్చాను కాదన్నా కడుపు వచ్చిందా లేదా మీరు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టూర్కి వెళ్ళండి మీరు వచ్చేలోపు మీకు పాపో బాబో నేను రెడీ చేసి నా వల్ల కాదు అంతే నా వల్ల కాదు నీకంటే చిన్నదే కదా అది 3 నెలలు నీకేం రాలేదంటే ఇక్కడ ఆగండి మీరు క్యాంప్కి వెళ్ళి నాకు కూడా వస్తుంది నా వల్ల కాదు ఇప్పుడు నీ వల్ల కాదంటే క్యాంప్కి వెళ్ళి నా వల్ల కాదంటారు అంతే వెళ్ళి టీ పట్రా వెళ్ళి కాఫీ తీసుకురావే ఏంటి కాఫీలో షుగర్ లేదు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా షుగర్ వేయాలని ఎలా షుగర్ వేసి పట్రా ఏంటన్నా షుగర్ లేకపోతే బీపీలు తెచ్చుకుంటా అంటే అలాగా షుగర్ లేదు నాన్న చిన్న ముక్కు తండ్రి వెళ్ళి కొంచెం షుగర్ వేసిన నాన్న చిన్న ముక్కు పన్నాను ముద్దు పెట్టండి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ ఇంట్లో ఏం చేస్తుంది తెలుసా తలుపులు వేసుకొని ఏం చేస్తుంది తెలుసా అదే ఏం చేస్తుంది తలుపులు వేసుకొని అడుగుతాను చెప్పు ఏం చేస్తున్నావే జబర్దస్త్ చూస్తున్నానండి ఇంట్లో మొగుడు లేనప్పుడు ఒకరిని జబర్దస్త్ చూస్తుందట అందులో సుడిగాలు సుధీర్ వస్తాడు ఆడి టీవీలో గట్టి కళ్ళ కోసం గడిపోయిపోతుంది అమ్మ బాబోయ్ ఏంట్రా మా ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏమన్నా ఏంటి మా ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా రాసుకుంది నేను ఎంత మాట్లాడతాను రా నాకు చెప్తా పెట్టు నువ్వు అయిపోతావు మీ ఆవిడ లోపల తీసుకెళ్ళా మీ ఆవిడ తీసుకుంటా ఆడతెళ్ళిపోతా మనలు కదా అది మనలు బాబు పోస్ట్ ఎవరు నువ్వు వాచ్మ్యాన్ ని పోస్ట్ అన్నావు మరి వినపడింది ఎందుకు అడిగావు సరే ఏంటి వచ్చింది మనీ ఆర్డర్ వచ్చింది ఏమొచ్చింది మనీ ఆర్డర్ వచ్చింది నేనేం ఆర్డర్ ఇవ్వలేదు అయ్యో వీళ్ళు మారేది ఎప్పుడు రా దేవుడా మనీ ఆర్డర్ అంటే అదేదో తినడానికి ఇచ్చిన ఆర్డర్ కాదు డబ్బులు వచ్చినాయి డబ్బులా బి సుబ్రహ్మణ్యం అంటే నువ్వేనా
మన ఏ కదా? అవునండి, పక్కోడు బి సుబ్బారావు. బి నేనే. అయితే సంతకం పెట్టు. ఎంత వచ్చింది? 2000 వచ్చింది. బి సుబ్బారావు నేనే. మరి ఏ సుబ్బారావు అంటే పక్కోడు సుబ్బారావు గారు చెప్పండి. మనీ ఆర్డర్ వచ్చిందండి. మనీ ఆర్డర్ వచ్చిందండి. ఎంత వచ్చిందండి? 10,000 వచ్చింది. ఏ సుబ్బారావు నువ్వు? మీ సుబ్బారావు కదా మార్చుకున్నావు కదా. 2000 తీసుకో, 10,000 నాకు వచ్చింది. పెట్టవే ఎక్స్ట్రా చేయగా. పేర్లు మార్చడం ఈజీ కాదు, సంసారం మార్చాడు అంటే. చెప్తా మన ప్రెసిడెంట్ ఫోన్ చేస్తా. ప్రెసిడెంట్ గారు, పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. సర్పంచ్ గారు మీరు నాకు న్యాయం చేయాలండి. నేను స్నానమే చేయను, నేను న్యాయం ఏం చేసేదా? సార్ నాకు మనీ ఆర్డర్ 10,000 వచ్చిందండి. ఆడ 10,000 తీసుకుని నాకు ఇమ్మని చెప్పండి. పోస్ట్ మ్యాన్ వస్తే నా పేరు చెప్పాడు, 2,000 తీసుకున్నాడు. ఆడ పేరు మీద 10,000 తీసుకుని తప్పేండి. అవును, ఎవరి డబ్బులు ఎవరికి వచ్చిందా? ఆయన నా డబ్బులు ఆడ తీసుకున్నాడు సార్. ఎంత తీసుకున్నాడా? 10,000. నీది ఎంత ఇచ్చావా? 2,000 తీసుకున్నాడు. మొత్తం కలిపితే ఎంత? 12,000 అండి. ఇట్టి ఇవ్వండి. క్లారిటీ వచ్చిన తర్వాత మీలో మీకు నేను మీకు మనీ ఆర్డర్ చేస్తా. మనిషిలా పశువులు రా మీరా? ఏ సుబ్బారావు బి సుబ్బారావు పెట్టుకున్నంత అవసరం మీకా? అర్థం కదా? వీడి డబ్బుల్ని వీడికి, వీడి డబ్బుల్ని వాడికి ఇచ్చి నేను గొప్ప న్యాయం చేశా. తప్ప ఎత్తడా? నాకు చాలా ఆనందంగా ఉందరా. నా 10,000 పోయింది కాదు, నీ 2,000 పోయి. ఎందుకు? నీకు 8,000 పోకరా దరిద్రుడు, అది తెలుసుకో ఫస్ట్. పాలు ఏ సుబ్బారావు ఇంటిగా బి సుబ్బారావు ఇంటిగా? ఏ సుబ్బారావుకైనా పాలే కదండి. అయితే లీటరు. నాకు లీటర్న్నర పోయి. నాకు 2. నాకు 3 పోయి. 5. నాకు 6 పోయ్యా. మొత్తం అడిగే పోయి. ఫస్ట్ లీటర్ ఆడాడు ఆడిపోయి. ఆఖరి నీ వల్ల పాలు నా పరువు పోతుందిరా. నీ పరువు ఏంట్రా? ఎప్పుడో స్క్రిప్ట్ రైట్ అయినప్పుడు పడిపోయింది నీ పరువు మొత్తం. పోరా టీమ్ లీడర్ అయితే నీకు పరువు వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? నేను రాయపట్టికి వచ్చి కాలర్ పట్టుకున్నాడు. ఏమంటే పట్టుకోండి, గట్టి నన్ను కూడా కావాలి నీకు? నీకు ఆడిపాడి నా బాడి తెలియట్లేదు. అడరా ఏంట్రా వేలు చూపిస్తున్నట్టు? వేలు చూపిస్తున్నట్టు నా సంగతి తెలియదు. నేను ఏం తెలీదు? 10 నెలలు దుబాయ్లో ఉంటే ఇక్కడ 3 నెలలు గడుపు వచ్చింది. నా టాలెంట్ అది. నీకు అసలు విషయం తెలియట్లేదు దద్దుడని. ఏంటి నాతో పెట్టుకుంటే ఇల్లు పీకి పందిరేస్తా, అర్థమైందా? ఇంకా అవసరమైతే మీ ఆవిడ ఎల్లుండి చేస్తా. ఎల్లుండంట్రా అంటే సెన్సార్ కదా. సార్ మళ్ళీ చెప్పు. రాజు తీసు ఒక్క నిమిషం మళ్ళీ చెప్పరా. ఒక్కసారి 10 సార్లు చెప్తాను రా. చెప్పు. ఇల్లు పీకి పందిరేస్తా, నేను చంపేస్తా, మీ ఆవిడ ఎల్లుండి చేస్తా. ఏంటి ఎల్లుండంటే? ఎల్లుండి అంటే రేపు. వెరీ గుడ్ రా. అదే ఎల్లవా. ఏమండి నాకు వాట్సాప్ చేయండి. అది లోపలికి వెళ్ళిపోయాడు కదా. ఆడేమన్నాడు ఇందాక? మొత్తం పలుకొడతా అన్నాడు. ఇల్లు పీక్ పందిరేస్తాను. ఇల్లు పీక్ పందేస్తున్నాడు కదా. మన ఇంట్లో అన్ని సెకండ్ హ్యాండ్లే, అన్ని పాతవే. మొత్తం మనం పగల కొట్టేసి సర్పంచ్ పిలిచి మొత్తం డబ్బులు మొత్తం నొక్కేద్దాం. అరే సుబ్బారావు బయటికి రారా నువ్వు. సుబ్బారావు బయటికి రారా నువ్వు. చెప్పరా ఏమైంది? ఏంట్రా ఇదంతా? సర్పంచ్ గారు రండి సార్. సర్పంచ్ గారు రండి సార్. ఎత్తు మొత్తం నా కొడుకులు వస్తాం ఉండండి. ఏమైందా? ఇల్లు మొత్తం మీకు పందిరేస్తాడు సార్. ఏమన్నా పెళ్లి సంబంధం కుదిరిందా? పందిరంటే ఆ పందిరి కాదండి, ఇల్లు మీకు పందిరేస్తారు కదా ఆ పందిరి. నాకేం సంబంధం లేదు సార్. ఏదో మాట వరకు అన్న అంత మించి ఏం చేయలేదు. మాట వరుస కన్నా అనకపోయినా పళ్ళ వరుస మధ్యలో నుంచి అయితే వచ్చింది కదా ఆటో పంచి. ప్రూఫ్ ఏంటి పగల కొట్టిన దానికి? సార్ ఒక్క చూపించండి, నాకు చూపించు. ఇదిగోండి సార్. నేను ఏదో ఫ్లోలో చెప్పాను, నాకేం సంబంధం లేదు సార్. ఫ్లోలో చెప్పినా చాలా స్లోగా క్లారిటీగా చెప్పావు కాబట్టి ఏమేమి పగల కొట్టండి. మొత్తం 45,000 మొత్తం అంతా. నువ్వు 90,000 పగల కొట్టి నేను చూసుకుంటా. అంతే కదా తీరా. వీడు సామాన్యుడు పగల కొట్టాడు కాబట్టి ఈడు వాడి సామాను పగల కొట్టమని నేను న్యాయంగా చెప్పా. తప్ప ఎత్తడా? ఆడ అలాగే నేను రేపు చేస్తాను కదా. ఎల్లుండి సరే ఎల్లుండి చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళు, సర్పంచ్ పిలుస్తా, వెంటనే పరిగెట్టుకుంటారా. అంటే ఎల్లుండి కదా. ఎల్లుండి సరే. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, సర్పంచ్ గారు ఘోరం జరిగిపోతున్నారు. సర్పంచ్ గారు చూడండి బాబా. ఇప్పుడు నేనే ముట్టుకోవాలని మా ఉండే. సర్పంచ్ గారు ఆ పక్కన సుబ్బారావు గారు మా ఉండే ఎల్లుండి చేస్తున్నాడు బాబా.
సార్. నేను తీర్పు చెప్తా, మీ జీవితంలో మార్పు చెప్తా. చెప్పండి ఏం జరిగింది, వాడు ఏం చేశాడు, ఏం చేశాడు? తప్పు తీసుకొని కొత్త సెన్సార్ కట్ట ఎల్లుండి చేశాడని చెప్పు. ఎల్లుండి చేశాడండి. నువ్వేం చేస్తావు తెలుసు కదా, అవతల ఎల్లుండి చేయాలండి. వెళ్ళిపో. నువ్వు మావుడు చేసావా, చంపి పడేస్తా. చెయ్యాల్సింది చేస్తారా, చేయాల్సింది చేస్తా, ప్రాణాలు తీస్తా. అయ్యో నన్ను తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్ళండి. నువ్వేంటి అంత ఆనందపడుతున్నావు? అంటే పాప ఆయన ఏదో ముచ్చట పడి చేస్తా అన్నాడు కదా. ఆడు ముచ్చట పడట్లేదు, నీవే పడతా అంటే నువ్వెందుకు ఆనందపడతావు? నేను ఒప్పుకోను. ఇది కరెక్ట్ తీర్పు చేస్తాను, ఇంకొకసారి ఆలోచించండి సార్. ప్లీజ్ చేస్తున్నారా మీరు సేనా? ఒక నిమిషం ఆగు, నా ఫార్మాట్ వస్తే కానీ నాకు అర్థం కాదు స్కిట్. మీ వాటం చూస్తే మీరు ఏం చేసేటట్లేరు. ఇట్రా ముక్క పీల కొంత ఏదో బొంబేసుకుని తిరుగుతుంటాం దేశాలు. సరే బెడ్రూమ్ అక్కడ ఉంది, పదరా. పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ. నా భార్య లక్ష్మి అండి, చచ్చిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలైంది. లక్ష్మి, నాకు పెళ్లి రోజు మాట ఇచ్చావు, నాకు బాధల్లో సుఖంలో తోడుంటానని. ఈ రోజు గోడ మీద ఉన్నావు, నా మాట తప్పావు. కానీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా కొడుకుని చదివించాను, ప్రయోగం చేశాను. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, లాయర్, ఇంజనీర్ అన్ని చదివించాను. చదవాల్సి అన్ని అయిపోయి మళ్ళీ స్కూల్ జాయిన్ చేశా ఫస్ట్ క్లాస్ నుంచి. ఎందుకంటే మాట ఇచ్చా చదివిస్తానని, మాట నిలబెట్టుకున్నాను. నా కొడుకు వస్తున్నాడు. అరే శ్రీను, శ్రీను నానా, ఈ రోజు అమ్మ చనిపోయిన రోజు రా. నాన్న మీరు చచ్చిపోయిందా? అయ్యో నానమ్మ కాదురా, మీ అమ్మ చనిపోయిన రోజు. అమ్మ కనిపించలేదు నాన్న, చచ్చిపోయిన కనిపించరు కదరా. ఎలా చచ్చిపోయినా అమ్మ? అది 1978. తర్వాత ఏంటి నాన్న? తర్వాత 1979. తర్వాత ఏంటి నాన్న? చాలా లేదు కదా, కథ మర్చిపోయాను. ఎలా చచ్చిపోయినా ఇంతకి? అమ్మకి కుక్క కరిచింది నాన్న. కుక్క కరిచిందా? మరి డాక్టర్ తీసుకెళ్లి బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించచ్చు కదా నాన్న. ఇంజక్షన్ చేయించాను కాబట్టి చచ్చిపోయిందిరా. ఇంజక్షన్ చేస్తారా చచ్చిపోద్ది నాన్న? నేను కుక్కకు చేయించాను రా. కుక్క బతికింది నాన్న. మీ అమ్మని కలిసి కుక్క ఏం బతికి, కుక్క కూడా పోయింది. మరి అమ్మని కుక్క కరుస్తూ నువ్వేం చేశాను అక్కడి నుంచి? నేను చేయలేని పని కుక్క చేస్తుందని ఆనందపడ్డాను రా. అమ్మ అలా చచ్చిపోయింది, తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది కదా నువ్వు. నీ ఎంకమ్మ పెళ్లి చేసాను కాబట్టి నువ్వు పుట్టారా? మరి ఆవిడెవరు? పెద్దమ్మ. మరి మా అమ్మ? మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ? మీ అమ్మ పోయిందిరా. సరే మా అమ్మ ఎలా పోయింది చెప్పు. నువ్వు పుట్టాక కాశీ వస్తాను మొక్కుందిరా. అవునా? మరి రాలేదా? తిరిగి వస్తాను మొక్కోలేదు మళ్ళీ. ఎక్కడికి వెళ్తున్నారా? కాశీకి వెళ్తున్నావేంటి? కాశీకి ఎందుకు వెళ్తావు? ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఇంటర్వ్యూకి వెళ్తున్నా రా, ఎదురు వస్తాను నీకు. నువ్వు ఎదురొచ్చిన 10 ఇంటర్వ్యూ దొబ్బిని, ఈ ఇంటర్వ్యూ దొబ్బిద్ది. ఎందుకు వెళ్తాను నాన్న? ఇంటర్వ్యూ త్వరగా వచ్చాయి, నీకు ఈరోజు పెళ్లి చూపులు. పెళ్లి చూపులు నాన్న? సరేనా, వచ్చేస్తానన్నా. ఏమైందా నాన్న? బాత్రూమ్ వస్తున్నా నాన్న. నాన్న ఏమైందిరా? జరగరాదు జరిగిపోయింది నాన్న. రోజు జరిగేది కొత్తగా ఏం జరిగింది? ఏమైందిరా? కాలు జారాను నాన్న. ఎవరితో జారారా? ఈ వయసులో ఏంటి బయటకు వెళ్తా బరువు పోతే తెలుసా? నువ్వు కాలు జారని తెలిస్తే నాకు మారడు సార్, దరిద్రుడు మారు చచ్చిపోతు కదా. చచ్చిపోతాను మనం కొండకి దూకాను రా. కిందకు వచ్చేసరికి ఆటో ఉంది, ఆటోలో పడిపోయాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్తా. ఇటే నాన్న గ్రీన్ వేసానుగా నాన్న, నడలేకపోతున్నాను నాన్న. ఇప్పుడు పరిగెట్టరా. తెలుసు కదా, బాతులు కాల్జరి పడిపోయావు. అవునన్న. నీ వెన్నుపూస పాడైపోయిందిరా. అవునా నాన్న? అంటే ఇప్పుడు నెయ్యికి పంచేది కదా నాన్న. వెన్నుపూస కాదురా, వెన్నుపూస. అరే ఆపరేషన్ చేస్తారట, భయపడద్దు. సరే ఓకేనా? సరే త్వరగా. ఏమైంది ఏంటో నాన్న? ఏమైందిరా నాన్న? అరే ఏంటన్నా అలా ఊగుతున్నావు? నేను ఊగట్లేదా, నువ్వే ఊగుతున్నావురా. మరి ఎందుకు నన్ను ఎలా జరిగింది? ఏమైంది? నేను డాక్టర్తో మాట్లాడుతాను. డాక్టర్? అవునా? ఏంటి డాక్టర్ ఇది? అరే సీను, సాధారణంగా యాక్సిడెంట్ అయినా బోన్ ఫ్రాక్చర్ అయినా అందరికి రాడ్లు వేస్తారు కదా. అవును నాన్న. లోపల రాడ్స్ లేవట, నీకు స్ప్రింగ్స్ వేసారా. ఇప్పుడు అసలుగా నీకు పెళ్లి చూపులురా నాన్న. ఇంటికి వెళ్దా జాగ్రత్త మేనేజ్ చేయాలి. అదిగా వచ్చేస్తా.
రామ్ ప్రసాద్. అరే బా ఎన్ని రోజులైందిరా? అవునరా, చాలా రోజులు నేను చూసి. ఇల్లు చాలా బాగుందిరా. ఎంతైంది? 9:30. పెళ్లి చూపుకి వచ్చినప్పుడు పని మనిషి తెచ్చావు? పని మనిషి ఎవరు? అది నా పెళ్ళం. ఓ పని మనిషి చేసుకున్నావా? సారీ అమ్మా, ఏదో సీరియస్ గా జోక్ గా తీసుకోవద్దు ప్లీజ్. కూర్చోండి. అమ్మాయి అమ్మాయి ఎంత బాగుందో, ముద్ద. ఇంతకీ మా అల్లుడేడి? అరే బాబు శ్రీను, ఏంట్రా అబ్బాయి ఎలా అవుతున్నాడు? అబ్బాయి డాన్సర్ రా. అవునా? అమ్మో, నా చిట్టి తల్లి కాబోయే హస్బెండ్ డాన్సర్. మరి పాట అయిపోయింది, ఆగమని చెప్పు. అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తున్నాను 24 hours. ఇగో నీ కాబోయే మిస్సెస్ రమ్మనట్లేదు, వెళ్ళిపోక. పిలుస్తున్నారు కదా. ఈ మెళ్ళో టాలెంట్ అమ్మా. అప్పుడే చెప్పాను కదా నీకు, అది వాడికి వేయాల్సింది తాళి నువ్వు వేసుకుని అడిగిచ్చాయి. ఓ సారీ. బాబు చాలా బాగున్నాడు. అవురా, ఇంట్లో మీరు ఇద్దరే ఉంటారా? ఫ్రిడ్జ్ టీవీ అన్నీ ఉన్నాయి కదరా. సరే గాని మరి వంట ఎవరు వండుతారు? మా అబ్బాయి మస్తు ఉంటాడు సార్, టీ పెడతాడు, కాఫీ, వంట అన్ని ఇడే. అవునా? టీ అయితే ఈ రోజు మా అల్లుడు చేత టీ తాగాల్సిందే. ఈ రోజు లేదు, తర్వాత లేదు అల్లుడు, ఈ రోజు మా ముగ్గురికి నీ చేత టీ తాగాయించాలి. చేస్తానండి. ఓకే, ఈ బట్టల ఆరేలోపు మనం టీవీ చూద్దాం. అల్లుడు టీవీ పెట్టవా? రిమోట్ ఎవరైనా ఇవ్వండి. మంచి టీవీ, మంచి ఛానల్ పెట్టు. అదేంటి అన్ని ఛానల్ మారుస్తున్నాడు? అంటే ఈటీవీ ప్లస్ కొత్త ఛానల్ వచ్చింది కదా, వెతుకుతున్నాం ఎక్కడ ఉందని. పెళ్ళైన తర్వాత మా కూతుర్ని ఎలా చూసుకుంటావు? అది కూతుర్రే కాదు, మా అందరిని ఎలా చూసుకుంటావు? మొత్తం అందరికి సినిమా చూపిస్తామమ్మా. ఎదవా, వీడు చేసిన ప్రోగ్రామ్ ప్రమోషన్ చెప్పేసుకున్నాడు సార్ అప్పుడే. ఏం లేదు, పెళ్ళైన అందరూ సినిమాలు తీసుకెళ్తా అంటున్నాడు. అవునా? కూర్చోండి కూర్చోండి. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఓకే, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఇప్పుడు వద్దు, అమ్మాయితో తర్వాత మాడదాం. ఇప్పుడు బాగా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవద్దా? మాట్లాడుకుంటాను. ఇక కూర్చొని మాడుకున్నాను, అటుపక్కొద్దు. ఏం చేస్తుంటారు మీరు? నేను చదువుకుంటున్నా. ఏం చేస్తుంటారు? కాదు, ఎక్కడ చదువుకుంటారు మీరు? అల్లుడు ఏంటిది? కొంచెం స్టైల్ కూడా అడుగుతున్నా. చూడలుడు, పెళ్లి కాకుండా ఇలా చేయొద్దు. ఇంకేమైనా అడగాల్సి ఉంటే అడగండి, తొందరగా అడగండి, తొందరగా అడగండి. ఇప్పుడు ఇద్దరు కలిపి చేయండి డాన్స్. సరే సరే, జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వేసినా. ఓకేనండి. అబ్బా సూపర్ అల్లుడు, నువ్వే నా అల్లుడు. సూపర్ అల్లుడు. బాబు సీనుగాడెవడు? 100 ఎపిసోడ్ చేయించుకోండి, ఇప్పుడు సీన్ కూడా ఎవడంట. ఎందుకు కొడుతున్నా సార్? నా కొడుకు సైకిల్లోని స్ప్రింగులు చైన్లను తీసుకొచ్చి విడికేశారని. అక్కడ అన్నం తినట్లేదు, పాలు తాగట్లేదు, 2 రోజుల నుంచి ఏడుస్తున్నాడు. ఆ విషయం డాక్టర్ అన్నారు కండి. డాక్టర్ గారు మా ఇంటి పక్క నుంచి ఆ సైకిల్ దొంగతనం చేసి నీకేశాడు రా. నా చైన్ నాకు ఇచ్చేయి. నా కొడుకు ఏడుస్తున్నా అసలు చచ్చిన చుల్లే, నా చైన్ నాకు ఇచ్చేయి. చైన్ కానీ స్ప్రింగ్స్ అది. స్ప్రింగ్స్ ఇచ్చేరా? వెన్నుపూస తీయొద్దు సార్. ఆల్రెడీ స్ప్రింగులు తీసుకెళ్ళి 3 రోజులు ఏడుస్తున్నాడు సార్ పిల్లోడు. వీడిని ఇలాగే పెడదాం, వీడు ఒక 3 రోజులు ఏడవాలి. అమ్మాయి మనకు పెళ్లి కొడుకు దొరికేశాడు. నోర్మయ్య ఆగో, వీడు లేడీ గెటప్ వేస్తే విగ్గు పెట్టుకోవడం మానేశారా?